ఈసారి చేసిన కర్రీ అయితే పన్నీర్ మీదే విరక్తి వచ్చిందండి. అంత చండాలంగా ఉంది. కర్రీ అయితే బాగుంది కానీ పన్నీర్ అయితే వేస్ట్, అసలు చెత్తలా ఉంది. చూడ్డానికి మాత్రం ఎంత బాగుందో అనిపించింది కానీ కర్రీ టేస్ట్ బాగుంది. పన్నీర్ అయితే అది డాల్డా తిన్నట్టే ఉంది. అసలు ఎగిటు కొట్టేసింది, అంత చండాలంగా ఉంది. లాస్ట్ టైం పన్నీర్ కర్రీ చేస్తే చాలా బాగుంది. ఈసారి కర్రీ బాగుంది కానీ ఆ పన్నీర్ వల్ల టేస్ట్ మారిపోయి అసలు చాలా బాగోలేదు. అండ్ బిర్యానీలో కూడా నేను అలా ఫ్రై చేసి ముక్కలు యాడ్ చేశాను, పన్నీర్ పీసెస్. అది కూడా టేస్ట్ మారిపోయింది. ఓన్లీ బిర్యానీ అయితే చాలా బాగుంది. పన్నీర్ వేయడం వల్ల చాలా చెత్తగా అయ్యింది. రెండోసారి మీరు కూడా చూసుకొని పన్నీర్ అనేది బ్రాండ్ తీసుకోండి, లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోండి. నాలా మాత్రం చెయ్యొద్దు. పన్నీర్ మీదే విరక్తి వచ్చేసింది. అంత చండాలంగా ఉంది నిజంగా. నేను అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతో ఇష్టంగా చేసుకున్నాను. లాస్ట్ టైం అయితే తిన్నాం కూడా. ఈసారి అలాగే చేసుకుందాం అనుకుని చేసుకుంటే చాలా చెత్తగా వచ్చింది. ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నా అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.